ఈరోజు రెండవ ఐటెంగా మనం వివిధ రకాల గింజలతో గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మధ్య మనకి ఎక్కడికన్నా గుళ్ళల్లో ప్రసాదాలు కానీ, నోములు పేరెంటాల్లో ప్రసాదం కానీ, శనగలు కానీ, బొబ్బర్లు కానీ ఇలాంటి వాటిని ఉడకబెట్టి గుగ్గిళ్ళలాగా కాస్త పోపు పెట్టిస్తే మెత్తగా ఉంటాయి. తింటుంటే అన్ని గింజలు ఎంత బాగున్నట్టు అనిపిస్తుంది. అలాగే మనము 5-6 రకాల గింజలతో గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఏమేమి రకాల గింజలు గుగ్గిళ్ళు వేసుకోవటానికి రెడీ చేస్తే బాగుంటుందో మీకు తెలియజేద్దాం. ఇప్పుడు 5-6 రకాల గింజలు నానపెట్టినవి. ఎందుకంటే వేరుశనగ పప్పులు, గ్రౌండ్ నట్స్ నానేసరికి ఉబ్బుతాయి కదా, అవి కాబోలి శనగలు చాలా బాగుంటాయి ఉడికేసరికి. మామూలు శనగల కంటే టేస్ట్ బాగుంటాయి. కాస్త బలానికి నాటు దేశవాళీ శనగలు మంచిది, కానీ ఇవి కూడా వేసాం. సోయా చిక్కుడు గింజలు, ఇవి సోయాబీన్స్ కూడా నానపెట్టేస్తే చక్కగా నానుతాయి. ఇందులో పాటు మనం గుగ్గిళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. బొబ్బర్లు, అలసందలు అంటారు, ఇవి కూడా నానపెట్టేసుకున్నాం. పెసలు, నాటు శనగలు, దేశవాళీ శనగలు. ఇప్పుడు 6 రకాల గింజలు కలిపి 15 గంటలు 10 గంటల ముందు అలా నానపెట్టుకుంటే బాగా నానుతాయి. ఒకవేళ ఎప్పుడన్నా అంత టైం లేనప్పుడు కనీసం 5-6 గంటలన్నా నానపెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా నానపెట్టుకున్న తర్వాత వీటిని మనం కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ గింజలన్నిటిని అవి ఉడుకుతుండగా మనం వీటి వల్ల లాభం ఏంటో, ఎవరెవరు తింటే బాగుంటుందో మీకు తెలియచేస్తాం. ఇవి చిన్న కుక్కర్లో పెట్టి మనం ఉడికించుకోవటానికి మామూలుగా అయితే నీళ్లు పోసి ఉడికిస్తారు. మనం ఇప్పుడు పల్చటి మజ్జిగ పోసి ఒకప్పుడు అందులో ఈ నానపెట్టిన గింజలు 6 రకాలని మనం వేసేస్తున్నాం అన్నమాట. వేసేసి ఇందులో ఉడకనిస్తాం. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కట్టేస్తాం అన్నమాట. మూత పెట్టేసేసి హైలో పెట్టేస్తే ఊరికే వచ్చేస్తుంది చిన్న కుక్కరు. ఇక వీటికి మనం పోపు వేసుకుంటే గుగ్గిళ్ళలాగా కమ్మగా ఉంటాయి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసాం. ఇప్పుడు ఇందులో మనం ఈ ఉడికించిన గింజలకి పోపు వేసుకోవడానికి రెడీ చేసుకుంటూ మాట్లాడుకుందాం. మొలకెత్తిన విత్తనాలలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. వాటిని వేయించేసరికి, ఉడకపెట్టేసరికి చాలా పోషక విలువలు పోతాయి. మొలకెత్తిన విత్తనాలు వజ్ర సమానమైతే ఇలా ఉడకబెట్టిన గుగ్గిళ్ళు లాంటివి ఇక రాగి, ఇనుము సమానం అనుకోండి. ఇక పోషక విలువల్లో నశింపు ఉంటుంది. కానీ ఇందులో మనకు శక్తిని ఇవ్వటానికి కావలసిన కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, పిండి పదార్థాలు మాత్రం అలా ఉంటాయి. అంటే ఇందులో దెబ్బతినేది ఏమిటి? కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాం ఆ గింజలు నానపెట్టేసి. అంటే కండ పుష్టికి, దారుఢ్యానికి, పని చేసుకోవటానికి కావలసిన శక్తిని ఇవ్వటానికి కావలసిన పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఈ 3 దెబ్బతినవు. అవి ఉడికి చక్కగా ఉంటాయి, తేలిగ్గా జీర్ణం అవటానికి అనుకూలంగా ఉంటాయి. కానీ సూక్ష్మమైన పోషక విలువలు దెబ్బతింటాయి. స్థూలమైన ఇవన్నీ ఉన్నాయి. మన శరీరం ఎదుగుదలకు, కండ పుష్టికి, దారుఢ్యానికి, వీటికి స్థూలమైన పోషక పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు కావాలి. అవి ఉన్నాయి ఉడకపెట్టిన. సూక్ష్మమైన పోషక పదార్థాలు మాత్రం పోతాయి. అంచేత ప్రతిరోజు మనం మొలకెత్తిన విత్తనాలను మానకుండా తింటే సూక్ష్మమైనవి వస్తాయి, స్థూలమైనవి వస్తాయి. ఉడికించి ఇట్లా తీసుకుంటే సూక్ష్మమైనవి పోతాయి, స్థూలమైనవి మిగులుతాయి. మరి ఇలా గుగ్గిళ్ళలాగా చేసుకుని ఎవరెవరికి పెట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడన్నా ఆదివారం పూట మనం ఏదైనా స్పెషల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, ఏదైనా సండే ఈవినింగ్ ఇక వండుకోకుండా రోజుట్లాగా పుల్కా కూరలో, లేకపోతే ఆ ఫ్రూట్స్ బోర్ కొట్టేసిన రోజు తిని ఏదైనా స్పెషల్ తినదలిస్తే చక్క కుటుంబానికి సరిపడా ఒక 5-6 రకాల గింజలు అన్ని గింజలు నానపెట్టేసుకుని
ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఇప్పుడు మనం చూపించే విధంగా పోపు పెట్టుకుంటే ఇందులో కాస్త చాట్ మసాలా కూడా చెప్తాం ఈ రోజున. అలా వేసుకుంటే ఒక్కొక్కళ్ళు అన్ని గింజలు తినేసేసి ఏదన్నా అరటి పండులాగా తినేసేస్తే అందరికి భోజనం అయిపోతుంది అనమాట. వేరే ఉడికిన ఆహారం తినక్కర్లా. అలాంటి ఆహారం ఎప్పుడన్నా ప్రకృతి విధానం ఆచరించేవారు సమస్యలన్నీ తగ్గి ఏ ఇబ్బందులు లేనప్పుడు ఎంజాయ్ చేయదలుచుకోవడానికి ఈ గుగ్గిళ్ళని వారానికి 10 రోజులకు ఒకసారి ఎప్పుడైనా స్పెషల్ ఐటెం కింద నానపెట్టుకున్న గింజలనే మొక్కొచ్చిన వాటికి మళ్ళీ టేస్ట్ ఉండదు. మళ్ళీ మొలకలు వచ్చేసరికి పదార్థం మళ్ళీ విడగొట్టబడుతుంది కదా. చేత గింజలు నానపెట్టుకుని ఇట్లా పోపు వేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది అనమాట. ఇక రెండవ వారు కొంతమంది టీబీ లాంటి సమస్యలు వచ్చి మందులు పవర్ఫుల్ వాడేసరికి బరువు తగ్గిపోతారు. ఆ మందులు వేసేటప్పుడు బలమైన ఆహారం తినండి బాగా కండ పట్టాలంటారే, అలాంటి వారు మొలకలు తినమంటే ఎక్కువ తినలేరు అనుకోండి. 2-3 రోజులు మొలకలు తినండి బ్రేక్ఫాస్ట్లో. 2-3 రోజులు 4 రోజుల పాటు ఇలా అన్నీ కలిపేసి గింజలు ఉడికించుకుని ఇవైతే ఎక్కువ తినేస్తాం. మొలకలైతే ఇన్ని తినగలిగేవారం. ఈ ఉడకపెట్టిన గుగ్గిళ్ళలాగా పెట్టుకోమంటే దోసెడు గింజలు మనం సునాయాసంగా తినేయగలుగుతాం. ఒక 3-4 రోజులు ఇలా గుగ్గిళ్ళుగా మనం చూపించే విధంగా తయారు చేసుకుని అలా అల్పాహారంగా ఉదయం పెట్టుకుని గింజలు తినేసారంటే మజిల్ ఫార్మేషన్ వల్ల తొందరగా కవర్ అవుతుంది, వెయిట్ పెరుగుతారు. నెక్స్ట్ కొంతమందికి క్యాన్సర్స్ లాంటివి వచ్చి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ లాంటివి ఇవ్వటం వల్ల బాగా సన్నగిల్లిపోతారు. వాళ్ళు బలమైన ఆహారం తినాలంటారు కానీ నోటికి మొలకెత్తిన విత్తనాలు వాళ్ళకి సహించో, రుచి ఉండదు అనమాట, నోరు బాగోదు కాబట్టి. అలాంటి వారు ఏం చేయొచ్చు, ఇలాంటి ఉడకెట్టిన గుగ్గిళ్ళు మనం చూపించే పద్ధతిలో చేసి ఒక 2 కప్పులు గుగ్గిళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చక్కగా తినేయగలుగుతారనమాట. అన్ని గుగ్గిళ్ళు బాగా ఒక పెద్ద కప్పులో తీసుకుని స్పూన్ వేసుకు తినేస్తే చక్కగా ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ కండ పడుతుంది, కాస్త వెయిట్ పెరుగుతారనమాట. గింజలు రెడీ అవుతున్నాయి కాబట్టి ఒక 1/2 స్పూన్ మేగడ తీసుకుని పోపులో వేస్తున్నాం. రోజు వేయం కదా, ఊరికి ఎప్పుడైనా స్పెషల్గా చేసుకున్నప్పుడు అంత మేగడ కొద్దిగా. ఇది వేసుకోకుండా చేసినా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా 10 రోజులకి 20 రోజులకి తినేవారు ఎప్పుడైనా ఇట్లా చేసుకోండి. ఇక వారానికి 3-4 సార్లు ఇప్పుడు చెప్పిన సమస్యలను వారు ఈ గుగ్గిళ్ళలాగా చేసుకోవాలంటే అది వేయక్కర్లేదు. వేస్తే 1/2 స్పూన్ అంతకంటే తక్కువ వేసేసి అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేస్తున్నాం. జీలకర్ర, ఆవాలు కొద్దిగా. రోజు వేయం, ఇలాంటి స్పెషల్ ఐటెం కాబట్టి ఎప్పుడన్నా తినడానికి రుచికరంగా గుగ్గిళ్ళు కంపల్సరీ వేసుకుంటాం కాబట్టి ఈరోజు వేసాం ఇక్కడ. ఇప్పుడు పాలకూర కూడా మనం తీసుకున్నాం. ఈ పాలకూరని గింజలతో పాటు వేసి ఉడికించుకుంటే కూడా గింజలకు చప్పదనం పోయి బాగుంటుంది, అదొక పద్ధతి. ఈ పాలకూరని ఇట్లా పోపులో వేసైనా కొత్తిమీరలాగా అణిగిపోతుంది అనమాట, మగ్గి ఇప్పుడైనా వేసేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేయాలి, బాగుంటుంది. ఇట్లా వేగితే కూడా కమ్మటి రుచి ఉంటుంది. 2 పద్ధతులు మీరు ఎట్లయినా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పాలకూర కూడా వేసేస్తున్నాం. ఇంకా చప్పదనం లేకుండా, ఉప్పు లేని లోటు లేకుండా మంచి రుచి వస్తుంది. కొత్తిమీర వల్లే అణిగిపోతుంది అనమాట, ఆకుకూర కనపడదు మీకు ఇక్కడ. ఇందులో ఈ ఉడికిన గింజల్ని తీసేసి అందులో వేద్దాం. అడుగును కొద్దిగా మజ్జిగ లాంటిది మిగిలితే వాటిని వదిలేయాలి, గింజల వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సరిపడా కరెక్ట్గా పోయలేము, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి కొద్దిగా మిగులుతాయి మజ్జిగ. ఈ ఉడకపెట్టిన గింజల్లో ఇప్పుడు కొత్తిమీర, పుదీనాకు 2 కోసిని వేసేసాం. మధ్య మధ్యలో ఈ ఆకులు కూడా మనకు తగులుతుంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కమ్మటి వాసన ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది అన్నమాట. కంటికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇది చాట్ మసాలా పౌడర్ ఇట్లా వేసేసి కలిపేసుకుంటే, అసలు ఉడకపెట్టిన గింజలకి పౌడర్ అట్లా కలిపేస్తే సరిపోతుంది. కానీ మనకి ఇలా పోపు పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి వేసాం. ఈ చాట్ మసాలా పౌడర్ ఇట్లా కలిపేస్తే ఇక ఎవరైనా పిల్లలైనా నాకు ఇందులో ఉప్పు లేదా ఆ ఫీలింగ్ అని లేకుండా చక్కగా తినేయగలుగుతారు. ఇంకా వేరే ఏమీ సాల్ట్ కలపకూడదు అనమాట. ఒక్క నిమిషం అట్లా మూత పెట్టి ఉంచితే కమ్మట వాసన పట్టేస్తుంది. ఇక దింపేసుకుని
వేడి వేడిగా తినాలి. నిమ్మరసం 2-3 చెక్కలు 4 చెక్కలు పడతాయి అన్ని గుగ్గిళ్ళు తినాలంటే. అసలు నిమ్మరసం పిండుకు తింటుంటేనే ఉప్పు లేని లోటు లేకుండా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి వాటిని అప్పుడప్పుడు మనం ఉపయోగించుకుంటే శక్తికి దారుఢ్యానికి మంచిదని తెలియచేస్తున్నాం. తదుపరి కార్యక్రమంలో మనందరం మళ్ళా కలుసుకుని రోగాలు రాని రుచులను మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.